గుంటనక్క పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పేందుకు భారత్ రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో వేగంగా మారుతున్న పరిణామాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇవాళ ప్రధాని మోదీని దోవల్ కలిశారు. దీంతో పాకిస్తాన్ కు షాక్ ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ వరుస సమావేశాలతో పాకిస్తాన్ కు టెన్షన్ పట్టుకుంది. వేగంగా మారుతున్న పరిణామాలతో పాక్ ను గుబులు రేపుతోంది. పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూ లోలోపల పలు దేశాలతో పాకిస్తాన్ చర్చలు జరుపుతున్నదన్న వార్తలు కూడా వస్తున్నాయి. గత 4 రోజుల నుంచి త్రివిధ దళాధిపతులతో మోదీ చర్చలు జరుపుతున్నారు. నిన్న ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ భేటీ కాగా మొన్న ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ భేటీ అయ్యారు. ఎయిర్ ఫోర్స్ సన్నద్ధతపై ప్రధాని చర్చించారు. వాయుసేన యాక్షన్ ప్లాన్ ను ప్రధానికి ఏపీ సింగ్ వివరించారు. 4 రోజుల క్రితం ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్లతో ప్రధాని మీటింగ్ జరిగింది. నేవీ సన్నద్ధతపై ప్రధానికి వివరించారు. నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాల్సిందేనన్న యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో గంటకు పరిణామాలు వేగంగా మారిపోతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, గత 4 రోజుల్లో కూడా ఢిల్లీలో వాతావరణం వేడెక్కిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇటు పాకిస్తాన్ పైన ఏ నిమిషమైనా దాడి చేయొచ్చన్న సంకేతాలను భారత్ చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ త్రివిధ దళాధిపతులకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ప్రధాని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ మేరకు కూడా ప్రస్తుతం ఆ దిశగానే ప్రస్తుతం ఒక్కొక్క ఈక్వేషన్స్ అన్ని కూడా మారుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా ప్రధాని తన నివాసంలోనే ఉన్నతాధికారులతోటి ప్రతినిత్యం కూడా భేటీ అవుతున్నారు. అదేవిధంగా ఇటు హోంశాఖ కార్యదర్శి కావచ్చు, అదేవిధంగా రక్షణ శాఖ కార్యదర్శితో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి కూడా అజిత్ దోవల్ తోటి ఆయన ప్రతినిత్యం సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి ఉంది. దేశంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి, యుద్దం ఎలా స్టార్ట్ చేయాలన్న దానిపైన కూడా ఇప్పటికే త్రివిధ దళాధిపతులు ప్రధానికి కొంత సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన సూచనలతోటే కొంత ముందుకు వెళ్తున్నట్టుగా అయితే మనకు చాలా స్పష్టమవుతుంది. ఇదే విషయాన్ని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా కొంత ధృవీకరిస్తున్న పరిస్థితి ఉంది. రానున్న 10-11వ తేదీలో భారత్ మాపై దాడి చేస్తుంది అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. ప్రతి నిమిషం కూడా భారత్ లో ఏం జరుగుతుందన్న దానిపైన పాకిస్తాన్ భయం గుప్పెట్లోనే కొంత బతుకుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత 4 రోజులుగా కూడా ప్రధాని వరుస సమావేశాలతోటి కొంత బిజీగా గడుపుతున్నారు. నిన్న కూడా ఆయన ఎయిర్ కి సంబంధించి ఇటు నేవీ అధికారులు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన అధికారులతో కూడా ఆయన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఎక్కడి నుంచి దాడి చేయాలి అన్న దానిపైన అధికారులు ఇప్పటికే మోదీకి కొంత సమాచారాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే భారత్ లో నుంచి దాడి చేస్తే తిరిగి ప్రతి దాడికి భారత్ ప్రజలకు కొంత భయాందోళన, అదేవిధంగా కొంత ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఎటువైపు నుంచి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన దాడి చేయాలన్న దానిపైన ఇప్పటికే కొంత సమాచారాన్ని కూడా కేంద్రానికి ఇచ్చినట్టుగా అయితే మనకు చాలా కీలకంగా తెలుస్తుంది. ఎందుకంటే భారత్ భూభాగం అంటే ఇటు పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ల నుంచి యుద్దాన్ని గనక మొదలు పెడితే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి ఏదైతే దాడి చేసే క్రమంలో కొంత ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రేపు దేశవ్యాప్తంగా 244 జిల్లాలలో కూడా మాక్ డ్రిల్ చేయాల్సిందిగా కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా విపత్తులు ఏదైనా తలెత్తితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కూడా పూర్తిగా ఈ రోజు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశంలో కూడా అనేక కీలక అంశాలపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు యుద్దం జరిగితే గనక భారత్ చాలా పూర్తిగా సిద్ధంగా ఉన్నది అన్న సంకేతాలను మాత్రం పాకిస్తాన్ కి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. ఒకవైపు ఉగ్రవాదాన్ని పోరులో తమతో పాటు కలిసి రావాలంటూ కూడా పాకిస్తాన్ కు చెప్తూనే పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకునే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా యుద్దం అనివార్యం అనేది కూడా చాలా స్పష్టమైన సంకేతాలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. పెహల్గాం ఉగ్ర దాడిలో పాల్గొన్న వ్యక్తులంతా కూడా పాకిస్తాన్ ఆర్మీలో ట్రైనింగ్ పొందిన వ్యక్తులుగా ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్టు కేంద్ర హోంశాఖకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని రానున్న 10-11వ తేదీలో ఖచ్చితంగా యుద్దం జరగవచ్చు అన్న ఒక సంకేతాలు అయితే అందుతున్న పరిస్థితి ఉంది. అయితే భారత్ భూభాగం నుంచి మొదట యుద్దం చేయరు అనేది మాత్రం మనకు కొంత కీలక సమాచారం అందుతుంది. ఇతర ప్రదేశాల నుంచి వాయుసేనకు సంబంధించిన కొంత యుద్ధాన్ని అయితే మొదలు పెట్టొచ్చు అన్నది మాత్రం తెలుస్తుంది. కేవలం
ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు ఉంటాయనేది మాత్రం కొంత చాలా స్పష్టమైన సందేశాలైతే అందుతున్నాయి. ఎల్ఓసి వెంట కావచ్చు, లేదంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఈ రెండు ప్రదేశాలలో కూడా కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే టార్గెట్ గా చేసుకుని వైమానిక దాడులు ఉండవచ్చు అనేది కూడా మనకు కొంత కీలక సమాచారం అయితే అందుతుంది. దీంతో పాటు పాకిస్తాన్ ప్రతిచర్యగా భారత్ పైన ఏదైనా దాడికి పాల్పడితే ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలనేది మాత్రం రేపు నిర్వహించే మాక్ డ్రిల్ లో ప్రజలను కొంత అప్రమత్తం చేయడము, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఇతర ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లాంటిది. అంటే గతంలో 71లో భారత్ పాకిస్తాన్ తోటి బంగ్లాదేశ్ కోసం యుద్దం చేసిన సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉండేనో వాటన్నిటినీ కూడా ప్రస్తుతం భారత్ ప్రజల్లో కొంత తిరిగి అటువంటి సిచ్యువేషన్స్ వస్తే ఏ విధంగా ఆ దాడి నుంచి తప్పించుకోవాలి, తమ ప్రాణాలను ఏ విధంగా రక్షించుకోవాలన్న దానిపైన కూడా కొంత అవగాహన కల్పించే దిశగా అయితే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రేపు జరగబోయే మాక్ డ్రిల్స్ కి సంబంధించి కావచ్చు, విపత్తులు జరిగితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న దానిపైన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కూడా పూర్తిగా ఈ రోజు కొంత బ్రీఫింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరొక వైపు నేవీకి సంబంధించిన అధికారులతో కూడా ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు భేటీ అవుతున్న పరిస్థితి ఉంది. భారత నేవీ ఏదైతే మన భూభాగంలో కావచ్చు, అదేవిధంగా భారత్ కు చెందిన సముద్రంలో మన తీరం వెంట కూడా పూర్తిగా నావికా దళాన్ని పూర్తిగా అక్కడ సంసిద్ధత చేసిన తర్వాతే ఎయిర్ స్ట్రైక్స్ అయితే జరుగుతాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఉగ్రవాదులకు సంబంధించిన ఏరివేతలో పాకిస్తాన్ మాతో కలిసి వస్తే మేము పూర్తిగా పాక్ కూడా సహకరిస్తామంటూ ఇప్పటికే భారత్ పాకిస్తాన్ కు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో యుద్దం అయితే అనివార్యం అనేది అయితే అర్థమవుతుంది. సంధ్య. రైట్ గోపికృష్ణ.